హాయ్ హలో అందరికీ. ఇదైతే మా ఊర్లో దుర్గమ్మ గుడి అనమాట. మా ఊర్లో దుర్గమ్మ గుడి కొత్తది కట్టి సంవత్సరం కావస్తుంది కాబట్టి మా ఊర్లో ఇలా సంవత్సరం కాకముందుకే ఇలా పండగ అనేది చేశారు. దానికి సంబంధించిన పూజలు, కార్యక్రమాలు, హోమాలు అనేవి మేమైతే ఈ విధంగా జరుపుకున్నాము. హోమం అనేది చేస్తున్నారన్నమాట. చాలానే భక్తులు అనేవారు వచ్చారు. చూసారు కదా, హోమం అనేది ఎంచక్కా ఎలాంటి విఘ్నాలు, ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా జరుగుతుంది. అలాగే భక్తులు కూడా చాలా తండోపతండాలుగా వచ్చారన్నమాట. చూసారు కదా, అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఎంత పెద్ద ఇబ్బంది అయిందన్నమాట. చూసారు కదా, అమ్మవారు దుర్గామాత అమ్మవారి విగ్రహం తర్వాత పక్కనే వినాయకుడు కూడా ఉన్నాడు. మీ అందరికి చూపించడం కోసం వీడియో తీశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా, హోమం అనేది ఎంత చక్కగా అయిపోయిందో. ఎలాంటి విఘ్నం లేకుండా హోమం అయితే పూజల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పులిహోర, పరమాన్నం అనేది అమ్మవారి ప్రసాదంగా వచ్చిన భక్తులందరికీ పెట్టారనమాట.